అందరికీ నమస్తే అండి. విజయ్ గారు గెలవడానికి కారణం జగన్మోహన్ రెడ్డి స్టైలు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడే విధానం అని చెప్పేసి మా రోజా చెప్పుకోతుందండి. రోజా ఆడియో ఒకటి వైరల్ అవుతుంది, ఒకసారి వినిపిస్తామేనండి. విజయ్ మొదటి నుంచి కూడా ఆయన డ్రెస్సింగ్ కానీ ఆయన మీటింగ్స్ మీరు చూసుంటారు, ర్యాంపులు వేసి తర్వాత ఆయన స్పీచ్లు కానీ జగన్ గారిని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫైనల్ ఎలక్షన్స్ లో ఆయన జగన్ గారి ఫోటో ఆయన పట్టుకొని ఆడియన్స్ కి చూపించడం జరుగుతుంది. సిగ్గు అనిపించట్లేదమ్మా రోజు నీకేమని? నువ్వేమో డిఎంకేకి ప్రచారం చేస్తావా, ఇక్కడికి వచ్చేమో జగన్మోహన్ రెడ్డి ఫోటో చూపించడం వల్ల ఇంకా నయం. జగన్మోహన్ రెడ్డి పిలిపించాడు విజయ్ గారికి ఓట్లు ఏమని చెప్పేసి అని ఆ మాటలు విని తమిళనాడు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన మూలాన్ని విజయ్ గారికి ఓటేశారని చెప్పుకురారా. సిగ్గు అనిపించట్లేదండి. ఆ తెలసొక్క క్రీమ్ కలర్ ప్యాంట్ నా చిన్నప్పటి నుంచి నేను వేస్తున్నాను, నేను వాడతాను, నేను వేస్తాను. ఇంకా ఆ సొక్కవు ఆ ప్యాంటు జగన్మోహన్ రెడ్డికి అయితే రాసిచ్చేయలేదు. దాని పేటెంట్ రైట్స్ ఏమి జగన్మోహన్ రెడ్డి కాదండి, లక్ష మంది వేస్తారు అట్లని. ఇంకెవరు వేయకూడదా? ఆ తెలసొక్కవ క్రీమ్ కలర్ ప్యాంట్ ఇంకెవరు వేయకూడదు. ఎవరైనా అయితే జగన్మోహన్ రెడ్డిని ఫాలో అయినట్టేనా? ఇది ఎక్కడ దరిద్రం మాకు అర్థం కావట్లేదండి. ఇంకా బాగుంది, రాజకీయ సభలు అన్న తర్వాత అలాగే ఉంటాయి. లేదంటే మీరేమైనా వెళ్ళి వేసారా? ఇది ఎక్కడ దిక్కుమాల దరిద్రం మాకు అర్థం కావట్లేదు. అలా కాదు నువ్వు చెప్పాల్సింది. మీరు క్రెడిట్ తీసుకోవాలనుకుంటే ఈ విజయ్ గారి విజయంలో మీరు క్రెడిట్ తీసుకోవాలనుకుంటే ఎలా తీసుకోవాలంటే, నేను నా నోటితో అంటే రోజా నువ్వు నేను డిఎంకేకి సపోర్ట్ చేసి స్టాలిన్ గారిని గెలిపించండి అని ప్రచారం చేసేది కాబట్టి నేను ఏదన్నా అంటే దానికి వ్యతిరేకంగా జరుగుద్ది కాబట్టి అందుమూలంగా విజయ్ గారు గెలిచారు. ఆ క్రెడిట్ మొత్తం కూడా మాకు ఇవ్వాలి, ముఖ్యంగా నాకు మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాలని చెప్పేసి అని అలా అడిగితే బాగుంటుంది. అంతేగాని జగన్మోహన్ రెడ్డి స్టైల్ ఫాలో అయ్యారండి, జగన్మోహన్ రెడ్డి బట్టలు వేసుకున్నారండి, జగన్మోహన్ రెడ్డి విధంగా మాట్లాడేసేయండి, ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడమాకండి. సిగ్గేస్తుంది మాకు. ఇవే మాటలు మీరు తమిళనాడులో మాట్లాడితే చెప్పులతో కొట్టేస్తారు వాళ్ళ కార్యకర్తలు. టీవీకే పార్టీ కార్యకర్తలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు ఇదే విధంగా తమిళనాడులో మాట్లాడితే. ఒకసారి వెళ్ళి చూడు, అందరూ ఆశ్చర్యపోతున్నారు. తమిళనాడులో అందరూ ఆశ్చర్యపోతున్నారు. పట్టి పెట్టిన 6 నెలల్లో ఇంచుమించు 6 నెలలు 7 నెలలు అవుతుంది అనుకుంటా అధికారంలోకి రావడం అనేది గ్రేట్. చాలా బాగా వచ్చాడని చెప్పేసి చాలా సంబరపడుతుంటే ఇక్కడ ఇళ్ళలో ఏదో ఊర్లో పెళ్ళికి కుక్కలాడ ఊళ్ళాగా తమిళనాడులో విజయ్ గారికి వెళ్తే వీళ్ళ సంకలు గుద్దేసుకోవడం అంటే మాకు అర్థం కావట్లే. ఇక్కడ ఇంకా విచిత్రమైన లాజిక్ కొట్టి చెప్తాను మీకు. జగన్ బట్టలు వేసుకుంటే అంటే జగన్మోహన్ రెడ్డి లాగా బట్టలు వేసుకుంటే గెలిచేసాడనో లేదంటే ఆ విధంగా మాట్లాడితే గెలిచేసాడు అని చెప్పుకొచ్చా. మీరెందుకు గెలవలేకపోయారంటే ఇది ఎక్కడ లాజిక్? మీకే ఇష్ట 11 వచ్చినాయి. లింగ్ మన మనకు వచ్చిన సీట్లు ఏంటంటే 11. మనం వేరే రాష్ట్రాల్లో వేరే వాళ్ళు మనం గెలిపించే అంత ఇది మనకుందా? కనీసం చెప్తే నమ్మేటట్టు ఉండాలి, నవ్వేటట్టు కాదండి. ఇప్పుడు మీ స్టైల్ ఫాలో అయ్యి మీకే 11 వచ్చినాయి కదా. ప్రతిపక్ష హోదా కూడా మనకి రాలా. మనం ఇక్కడ పెద్ద పెద్ద మురమాటలు మాట్లాడాలి. మన వల్ల దేశ రాజకీయాలని మనం ఏదైనా నడుతున్నాయి. ఇక తమిళనాడులో కూడా ఉండాలి, మనకి ఇంగిత జ్ఞానం ఉండాలండి. అన్నిట్లోనూ మనం క్రెడిట్ తీసుకునే ప్రయత్నాలు మనం చేయకూడదు. జగన్మోహన్ రెడ్డి ఫోటో ఎత్తి చూపించేసాడండి, అయ్య బాబాయ్ అవును మరి 16 నెలలు జైల్లో చెప్పకూడదు తిన్నాడు. ఇక ఇలా రాజకీయాలు నేను చేయనని చెప్పేసి చూపించుంటాడు, అందుకు ఓట్లేసి ఉంటారు. లేదంటే మనకి దిక్కులేదు. ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో మీరు గతంలో 2019 ఎన్నికల్లో 151 స్థానాలు గెలిచిన మీరు 2024 ఎన్నికల్లో ఆ స్టైల్కి ఆ మాట్లాడే విధానానికి జగన్మోహన్ రెడ్డి ట్రెండ్కి ఎన్ని మిగిలినాయండి? 140 ఎగిరిపోయినాయి, మిగిలినవి 11. ఎందుకలా? మన స్టైల్ మనకి ఇక్కడ ఏడలేదు, మనకి తమిళనాడులో గెలిపించేసింది. సిగ్గుండాలి మనకి. జగన్మోహన్ రెడ్డి పేరు కూడా అంత మాత్రంగా తెలుసు తమిళనాడులో. ఇరగబడిపోయి మీరే సంకల్పం తెచ్చుకోమాకండి, అంత పెద్ద పేరేమీ లేదు ఇక్కడ. ఇక్కడికి వచ్చి మన పెద్ద పెద్ద ఉపన్యాసాలు, పెద్ద పెద్ద ముద్ర మాటలు, ఫోన్లో మాట్లాడాడు, ఆడియోలు రిలీజ్ చేసాడు. అయ్యి బాబు జగన్మోహన్ రెడ్డి గుణముక్కలు వేసుకున్నాడంటే ఈ పత్యాపర మాటలు వద్దండి. చాలా చిరాగ్గా చాలా ఇబ్బెట్టుగా ఉంది. ఇక్కడ మనం గెలిచి అదే ట్రెండ్ ఆయన ఫాలో అయ్యాడని చెప్తే బాగుండేది. మనకు వచ్చిన 11 స్థానాలకి మీరు మాట్లాడే పెద్ద పెద్ద ముద్ర మాటలకి ఏమైనా సంబంధం ఉన్నట్టుందే లేదు. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ నాశనం, ఎవరి మీద చెయ్యెత్తే నాశనం. అంతకుముందు అలాగే ఈ వన్డే వరల్డ్ కప్ ముందు అనుకుంటా టీమిండియా గెలవాలని చెప్పేసి అని అంది. పాయే
తర్వాత ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలవాలంది పాయే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళింది డిఎంకే గెలవాలి, స్టాలిన్ గారికి ఓటేసి గెలిపిండి అని చెప్పేసి అని మాట్లాడావు, పోయింది. ఎక్కడ అడిగి పెడితే అక్కడ నాశనమే. ఆ విధంగా చెప్పుకోవాలి. నేను ఏమన్నా కానీ వ్యతిరేకంగా జరుగుద్ది. నేను స్టాలిన్ గారిని గెలిపించమన్నాను, దానికి వ్యతిరేకంగా విజయ్ గారిని గెలిపించారు, కాబట్టి ఆ క్రెడిట్ అంతా కూడా మాకు ఇవ్వాలని చెప్పుకుంటే బాగుండేది. ఈ యాసాలు మానేయండి. అలాగే వైసీపీ కార్యకర్తలు కూడా చెప్తున్నాం, మీరు పోలికలు పెట్టమాకండి. మీరు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి ఆయన పార్టీ పెట్టాడనో, లేదంటే విజయ్ గారిని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మీరు ఎలాంటి పిచ్చి పిచ్చి కామెంట్లు కంపేర్ చేస్తూ మాట్లాడమాకండి. తమిళనాడు రాజకీయాలు ఎంతైనా వేరు, మన రాజకీయాలు వేరు. మన అన్నిటిలోని గోకేసుకుంటే, అన్నిటిలోని కూడా పోల్చి మాట్లాడితే, ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో మన రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరిపైనా కూడా అవినీతి అక్రమ కేసులు ఎవరిపైనా లేవండి. ఒకవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ నాయకుడు కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలించినట్టు దిక్కుమాల పరిపాలన చేయలేదండి. మీరు కంపేర్ చేయొద్దండి. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తి ఒకవేళ ఇతర రాష్ట్రాల్లో ఉంటే అక్కడ కూడా ఖచ్చితంగా అలాంటి వ్యక్తి అధికారంలో కాదు కదా, కనీసం రాజకీయాల్లో కూడా ఉండకూడదని చెప్పేసి ఖచ్చితంగా కూటమి కట్టి పొత్తు పెట్టుకొని పోటీలు చేస్తారండి. చేయకుండా ఏమి ఉండరు. మీరు ఈ పనికి మన లాజిక్లు తగ్గించుకుంటే బాగుంటుంది. మీరు 5 ఏళ్ళు అది పరిపాలించారు కదా, మీరు ఎంత అధ్వానంగా పరిపాలించి ఉంటే మీకు 11 స్థానాలను మీకు కుదించి కూర్చోబెట్టేస్తారు. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు స్టాలిన్ గారికి ఒక 60 ఏళ్ళు వచ్చినట్టున్నాయి, కనీసం ప్రతిపక్ష హోదా ఆయనకు వచ్చింది, మనకి ఎందుకు రాలేదండి? సేమ్ తమిళనాడులో కూడా మీరు పాటించిన ఇది ప్రభుత్వం మద్యం దుకాణాలు ఏవైతే ఉన్నాయో సేమ్ అవే ఇక్కడ కూడా అంతే. తమిళనాడులో కూడా ప్రభుత్వ మద్యం దుకాణాలే, కానీ డిజిటల్ పేమెంట్లు ఉంటాయి. మనకి ఎందుకు పెట్టలేదండి? మీ దోపిడీ అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు చేసే దోపిడీని చూసి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సింగిల్గా పోటీ చేయలేదు. ఈ వ్యక్తి అధికారంలో ఉంటే మన రాష్ట్రం ఇంకొక 20 ఏళ్ళు 25 ఏళ్ళు వెనక్కి వెళ్తుంది. మన రాష్ట్రంలో చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఉండవు. రాష్ట్రం మొత్తం కల్తీ మద్యం అమ్మేసి ప్రజలందరూ ఆరోగ్యాలతో చెలగాట వాడేస్తున్నాడు, ప్రజల ప్రాణాలతో చెలగాట వాడుతున్నాడు. ఇలాంటి వ్యక్తి అధికారంలో ఉండకూడదు. ఏదైనా సరే ఖచ్చితంగా అధికారం నింపాలి, ఆ మదం తగ్గించాలనే ఉద్దేశంతో పొత్తు పెట్టుకున్నాడు. సింపుల్ లాజిక్. ఇందులో మీరేం గొడవలు చేయించుకుని రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసేసి మనం ప్రొవైడ్ చేస్తానో, లేదంటే ఇంకో రకంగానో, లేదా జనసేన కార్యకర్తలు రెచ్చగొడదామనో ఈ పిచ్చి పిచ్చి డ్రామాలు పక్కన పెడితే మంచిది. మీరు అధికారంలోకి రావాలి అనుకునేది కళ, అది జరగదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది. కొంతమంది జనసేన కార్యకర్తలు కూడా, కొంతమంది, అందరూ కాదు కొంతమంది, వాళ్ళు కూడా ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగింది. 2019లో అలాగే సింగిల్గానే పోటీ చేశారు. సింగిల్గా పోటీ చేసి మన జగన్మోహన్ రెడ్డికి చేతికి అధికారం ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఆ రోజున. సో పవన్ కళ్యాణ్ గారికి మనం చెప్పేటోళ్ళు అంతటోళ్ళం కాదు. ఆయనకి తెలుసు ఎప్పుడు ఏం చేయాలనేది ఖచ్చితంగా తెలుసు. రాజకీయ పార్టీ పెట్టేది ఖచ్చితంగా ఏదో ఒక రోజున తాను ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశతో ఖచ్చితంగా రాజకీయ పార్టీలు అందుకే పెడతారండి. ఊరికే వేరే పార్టీకో ఇంకో పార్టీకో అధికారంలో రావాలని చెప్పేసి ఎవరో పెట్టరు. కానీ మనకి ముఖ్యమంత్రి పదవి కంటే రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఏ రాజకీయ పార్టీకైనా అంతే కదా, ఆ విధంగానే కదా ఆలోచిస్తారో. ఫస్ట్ ప్రయారిటీ రాష్ట్ర ప్రజలు, తర్వాతే కదా రాజకీయ పార్టీలు. ఇవన్నీ ఆలోచించకుండా పిచ్చి పిచ్చుకోమని ఎట్ట పడితే అట్లా పోస్టులు వేసేసి పవన్ కళ్యాణ్ గారు ఇదేంటుండే, పవన్ కళ్యాణ్ గారు అదేంటుండే, వైసీపీ కార్యకర్తలతో పాటు మీరు వంత పాడద్దు. సో పవన్ కళ్యాణ్ గారు చేయాలనుకున్న రోజున ఖచ్చితంగా సింగిల్గానే పోటీ చేస్తారేమో, ఏ రోజుకన్నా చేస్తారండి. ఇప్పుడు రాజకీయ పార్టీలు పొత్తు అనేది శాశ్వతం కాదు, అది అందరికీ తెలిసిందే. దశాబ్దాల కాలంగా మనం చూడట్లేదా? ఎన్ని రాజకీయ పార్టీలు పొత్తు పెట్టుకోలేదు, ఎన్ని రాజకీయ పార్టీలు విడిపోలేదు, మళ్ళీ సింగిల్గా ఎన్ని రాజకీయ పార్టీలు చేయలేదు. రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగవచ్చు. సో ఇప్పుడు 10-15 ఏళ్ళు అంటున్నారు కలిసి పోటీ చేస్తామని చెప్పేసి అని, మరో 15 ఏళ్ళు అంటున్నారు. తర్వాత పవన్ కళ్యాణ్ గారు సింగిల్గా పోటీ చేస్తారేమో, 34లో చేయొచ్చేమో, 39లో చేయొచ్చు, ఎప్పుడైనా సరే. ఏదో ఖచ్చితంగా చెయ్యాలనుకున్న రోజున ఖచ్చితంగా సింగిల్గా పోటీ చేస్తాడు. మనం ఏమి ఇక్కడ ఇబ్బంది పడి, లేదంటే ఆయన ఏదో ఇంకొక రంగా విమర్శించి ఇలాంటి ప్రయత్నాలు మానేస్తే బాగుంటుంది.